హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈరోజు మనం ఏంటంటే మన కంప్లీట్ జామెట్రీ సిరీస్ యొక్క క్లాస్ 5 ఆర్ వీడియో 5లో మనం ఏంటంటే ఉండడం అనేది జరిగింది. సో ఈ వీడియో నుంచి మనం ఏంటంటే లేదా ఈ సెషన్ నుంచి మనం ఏంటంటే ట్రయాంగిల్స్ అనే టాపిక్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ఓకేనా? సో బేసికలీ ఈరోజు మనం ఏంటంటే ట్రయాంగిల్స్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. సో బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేవి ఏంటి, ఆ బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ నుంచి మనకేంటంటే క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వస్తాయి, ఎగ్జామినర్ ఏ విధంగా ఆ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది అని చెప్పేసి మనకేంటంటే ఈ వీడియోలో చూడడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ గురించి కనుక మాట్లాడితే కొన్ని బేసిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ బేసిక్ ప్రాపర్టీస్ ఏంటి, ఎలాగా అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ ఎ ట్రయాంగిల్. కొన్ని ఫండమెంటల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ పాయింట్ ఈజ్ ఏంటి, ఏవైనా 3 పాయింట్స్, ఓకేనా, 3 పాయింట్స్ని మనం గనక జాయిన్ చేస్తే, జాయిన్ ఇన్ ద సెన్స్ 3 పాయింట్స్ని మనం గనక మర్జ్ చేస్తే విత్ ద హెల్ప్ ఆఫ్ 3 లైన్స్, అండ్ ఆ 3 పాయింట్స్ కూడా కోలీనియర్ పాయింట్స్ కాకూడదు. సరే, ఈ కోలీనియర్ అంటే ఏంటి? కోలీనియర్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆ 3 పాయింట్స్ కూడా ఒకటే లైన్ పైన ఉండకూడదు. ఈ 3 పాయింట్స్ ఒకటే లైన్ పైన ఉంటే ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుందా? అవ్వదు. అవుతుందా? అవ్వదు. సో ఇలా ఉండకూడదు. సో కోలీనియర్ కాకుండా వేరే ఎక్కడైనా కూడా, సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు, ఈ 3 పాయింట్స్ కోలీనియర్ కాదు కాబట్టి మనం ఏంటంటే ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ చేయవచ్చు. అవునా? సో ఇది ఒక బేసిక్ ప్రాపర్టీ. కోలీనియర్ ఉండకూడదు, ఆ 3 డిస్టింక్ట్ పాయింట్స్ అనేవి ఉండాలి. సో కొన్ని ప్రాపర్టీస్ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి, ఏ ప్లెయిన్ క్లోజ్డ్ ఫిగర్ బౌండెడ్ బై 3 ఇంటర్సెక్టింగ్ లైన్. అంటే ఒక ట్రయాంగిల్ అనేది ఏంటి, ఒక ప్లెయిన్, ఒక 2 డైమెన్షనల్ ఫిగర్ విచ్ ఈజ్ బౌండ్ బై 3 లైన్స్. అంటే ఇక్కడ 3 లైన్స్ అనేవి ఉంటాయి, 1 2 3 3 లైన్స్. ఓకేనా? 3 లైన్స్ అండ్ 3 పాయింట్స్. నెక్స్ట్, ఇన్ ద గివెన్ ఫిగర్ ఏబిసి ఈజ్ అ ట్రయాంగిల్. అంటే ఇక్కడ ఏదైతే మనం డయాగ్రామ్ అనేది ఇచ్చామో, సో అందులో ఏబిసి ఇది వచ్చేసరికి ఒక ట్రయాంగిల్. ఇట్ ఈస్ అ ట్రయాంగిల్. ఓకేనా? అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ట్రయాంగిల్ సింబల్. అంటే ఇక్కడ ఏదైతే మనకు సింబల్ కనిపిస్తుందో ఈ సింబల్కి ఈ సింబల్కి అర్థం ఏంటంటే ఇది వచ్చేసరికి ట్రయాంగిల్ని డినోట్ అనేది చేస్తుంది. అవునా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ ట్రయాంగిల్ హ్యాస్ 3 సైడ్స్ ఏబి బీసీ సిఏ. సో ఇందులో 3 సైడ్స్ ఉంటాయి. ఓకేనా? బేసిక్ ప్రాపర్టీ అంటే ఇందులో ఏముంటాయి, 3 సైడ్స్ ఉంటాయి, ఏబి బీసీ సిఏ, అండ్ 3 యాంగిల్స్, 3 యాంగిల్స్ ఉంటాయి. యాంగిల్ ఏ, యాంగిల్ బి అండ్ యాంగిల్ సి. అవునా? ఇంకా ఏముంది, ద లెంత్ ఆఫ్ ద సైడ్స్ ఆర్ జనరలీ డినోటెడ్ బై స్మాల్ లెటర్స్ ఆఫ్ ద ఆపోజిట్ వర్టెస్. దీనికి అర్థం ఏంటంటే యాంగిల్ ఏకి ఆపోజిట్గా ఉన్న సైడ్, ఓకేనా, యాంగిల్ ఏ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్గా ఏదైతే సైడ్ ఉందో దాన్ని మనం ఏం చేస్తామంటే స్మాల్ ఏగా డినోట్ చేస్తాం. యాంగిల్ బీకి ఆపోజిట్ ఉన్న సైడ్ని మనం స్మాల్ బీగా డినోట్ చేస్తాం. యాంగిల్ సికి ఆపోజిట్గా ఉన్న సైడ్ని మనం స్మాల్ సిగా డినోట్ చేస్తాం. మనము ఏబి లెంత్ అని చెప్పొచ్చు. ఓకేనా? లెంత్ ఏబి అని చెప్పొచ్చు, లేదా లెంత్ సి స్మాల్ సి ఇలాగైనా చెప్పొచ్చు. ఓకేనా? సో ఇదేంటంటే ఇవన్నీ మనం ఈ నెంబరింగ్స్, ఈ లెటర్స్ కానివ్వండి, ఈ యాంగిల్స్ కానివ్వండి, మనం ఎందుకు ఇస్తామంటే మనం ఎగ్జామినేషన్లో ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో వాటిని ఈజీగా సాల్వ్ చేయడం కోసం. అండ్ ఇప్పుడు ఫర్ సపోజ్ నేనేంటంటే క్లాస్ అనేది చెప్తూ మధ్యలో ఏం చెప్పాను, సైడ్ ఏ అన్నాను. ఓకేనా? సైడ్ ఏ. సో సైడ్ ఏ ఇన్ ద సెన్స్ ఏమొస్తుంది, యాంగిల్ ఏకి ఆపోజిట్గా ఉన్న సైడ్. అర్థమైందా? యాంగిల్ ఏకి ఏదైతే ఆపోజిట్లో సైడ్ ఉందో దాన్ని మనం సైడ్ ఏ అంటాం. క్లియర్? ఓకేనా? సో ఇది కొన్ని ఫండమెంటల్ ప్రాపర్టీస్. ఇప్పుడు ప్రాపర్టీ 1. సో ప్రాపర్టీ నెంబర్ 1, అన్నిటికంటే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రాపర్టీ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఏంటి అది చూద్దాం. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, సమ్ ఆఫ్ ఆల్ 3 యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ 180 డిగ్రీస్. అంటే ఏదైనా ఒక ట్రయాంగిల్ అనేది తీసుకోండి. సో ఇక్కడ ఏబీసీ ట్రయాంగిల్ అనేది నేను తీసుకుంటున్నాను, ఏబీసీ ట్రయాంగిల్. సో ఈ ట్రయాంగిల్ యొక్క యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇది యాంగిల్ ఏ, ఇది వచ్చేసరికి యాంగిల్ బి, ఇది వచ్చేసరికి యాంగిల్ సి. సో ద ఫస్ట్ ప్రాపర్టీ నెంబర్ 1 ఏం చెప్తుందంటే సమ్ ఆఫ్ ద ఆల్ 3 సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, అన్ని 3 సైడ్స్ని మనము అన్ని 3 యాంగిల్స్ని మనం కనుక యాడ్ చేస్తే మనకు ఎంత రావాలి, టోటల్ వచ్చేసరికి 180 డిగ్రీస్ రావాలి. అవునా? కరెక్టే కదా సార్? 180 డిగ్రీస్ అనేది ఖచ్చితంగా రావాలి. ఇది మీరు ఏ ట్రయాంగిల్ అయినా తీసుకోండి, అది ఏ ట్రయాంగిల్ అయినా కానివ్వండి, 3 యాంగిల్స్ యొక్క సమ్ అనేది మనకు 180 డిగ్రీస్ అవుతుంది. సార్ దీన్ని మనం ప్రూవ్ చేయొచ్చు అంటే ఎస్, దీన్ని మనం ఎలా ప్రూవ్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, ఓకేనా, ఒక్క సెకండ్. ఇక్కడ నేను ఏంటంటే కొంచెం కన్స్ట్రక్షన్ అనేది చేస్తాను. ఏం కన్స్ట్రక్ట్ చేస్తున్నానంటే ఐఎమ్ డ్రాయింగ్ అ ప్యారలల్ లైన్ టు బీసీ. ఓకేనా? బీసీ లైన్కి ప్యారలల్గా ఒక లైన్ అనేది ఇలా డ్రా చేస్తున్నాను.
ఇలాగా నేను ఏంటంటే ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఓకేనా. సో కొంచెం ఏంటంటే ఎస్ ఇలాగ. సో బీసీ లైన్కి ఇలాగ ఒక ప్యారలల్ లైన్ అనేది నేను డ్రా చేశాను. ఓకేనా. ఈ రెండు లైన్స్ ప్యారలల్, రెండు లైన్స్ ప్యారలల్. మనం ఏం నేర్చుకున్నాం ఆల్రెడీ, ఏదైనా కూడా ఓకేనా, ఏవైనా కూడా రెండు ప్యారలల్ లైన్స్ అనేవి వెళ్తూ ఉంటే మధ్యలోంచి ఒక ఇంటర్సెక్టింగ్ లైన్ కనుక వెళ్తూ ఉంటే ఓకేనా, గుర్తుందా. సో ఇలా రెండు లైన్స్ అనేవి వెళ్తుంటాయి, ఒక ఇంటర్సెక్టింగ్ లైన్ అనేది వెళ్తుంది. అలా ఉన్నప్పుడు ఇక్కడ యాంగిల్ అండ్ ఇక్కడ యాంగిల్ ఓకేనా, కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం వీటిని. అవునా. సో ఏవైతే ఇక్కడ ఇక్కడ ఈ రెండు యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రెండు యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. అంటే ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు సార్, ఈ యాంగిల్ అండ్ ఈ యాంగిల్ ఓకేనా, ఈ యాంగిల్ ఇవి రెండు ఈక్వల్. సార్ ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు, దిస్ ఈజ్ యాంగిల్ బి, ఇదేంటి యాంగిల్ బి, ఇది కూడా ఏమవుతుంది సార్, ఇది కూడా యాంగిల్ బీనే. అర్థమైందా. ఎస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సేమ్ అదే ప్రాపర్టీ, సేమ్ అదే ప్రాపర్టీ. ఇక్కడ ఏదైతే యాంగిల్ ఉందో ఇక్కడ కూడా అదే యాంగిల్ అవుతుందా. ఇక్కడ యాంగిల్ సి ఉంది అంటే ఇక్కడ కూడా యాంగిల్ ఏమవుతుంది, దిస్ ఈజ్ ఆల్సో యాంగిల్ సి. ఇది వచ్చేసరికి మనకు తెలుసు ఆల్రెడీ యాంగిల్ ఏ. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవుతుందా. ఎస్. స్ట్రైట్ లైన్లో కనుక మనం చూస్తే ఏముంది, ఇక్కడ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి, ఈ మూడిటి యొక్క సమ్ ఎంత 180. ఎందుకు, ఒక స్ట్రైట్ లైన్ అనేది ఎలా ఉంటుంది, ఒక స్ట్రైట్ లైన్ అనేది ఒక లైన్ అనేది స్ట్రైట్ లైన్ అని చెప్పేసి మనం ఎప్పుడు అంటామంటే అక్కడ యాంగిల్ అనేది 180 డిగ్రీస్ కనుక ఉంటాయి. అండ్ దాని ప్రకారంగా చూస్తే ఇక్కడ ఏవైతే త్రీ యాంగిల్స్ ఉన్నాయో ఈ త్రీ యాంగిల్స్ యొక్క సమ్ అనేది మనకు ఏమవుతుంది, 180 డిగ్రీస్ అనేది అవుతుంది. క్లియరా. అర్థమైందా. ఇది ఫస్ట్ ఫండమెంటల్ ప్రాపర్టీ, ప్రాపర్టీ నెంబర్ 1. ఈ ప్రాపర్టీ నుంచి మనకు ఎగ్జామినర్ ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు, ఎలా, దీన్ని ఏంటంటే డైరెక్ట్గా అడగడు. ఎక్కడో చోట ఏంటంటే అక్కడక్కడ మనకి ఏంటంటే ఇండైరెక్ట్గా దీని యొక్క యూజ్ అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా. మనం ఈ ఒక్క విధంగానే మనం ఇది ప్రూవ్ చేయొచ్చా అంటే కాదు, ఇంకో విధంగా కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. ఎలాగా, సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ అనేది 180 అవుతుంది అని చెప్పేసి మనం ఆల్రెడీ ఒకటి నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం ఇక్కడ చూడండి. లెట్ అస్ సే ఇది ఒక ట్రయాంగిల్. అవునా, ఇది ఒక ట్రయాంగిల్. ఇది వచ్చేసరికి యాంగిల్ ఏ కాదు, ఏబిసి రాద్దాం. ఓకే, ఏబి, ఇది వచ్చేసరికి సి. అవునా, ఏబిసి. క్లియర్. ఇది వచ్చేసరికి ఇలా నేనేం చేస్తున్నానంటే ఈ లైన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. అవునా, ఈ లైన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. మనం ఏం నేర్చుకున్నాం, ఏదైతే ఎక్స్టర్నల్ యాంగిల్ ఉందో, ఎక్స్టర్నల్ యాంగిల్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. అంటే ఇక్కడ నుంచి నేను యాంగిల్ సి యొక్క ఎక్స్టర్నల్ యాంగిల్ ఏమవుతుంది సార్, ఇది వచ్చేసరికి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి, అంతే కదా, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్. ఇది వచ్చేసరికి ఏమవుతుంది సార్, ఇది వచ్చేసరికి యాంగిల్ సి. అంటే ఇక్కడ నుంచి నేను మళ్ళీ చెప్పొచ్చా, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. మనం ఎలాగైనా ప్రూవ్ చేయొచ్చు. బట్ ద ప్రాపర్టీ నెంబర్ 1 ఏం చెప్తుందంటే చాలా బేసిక్ ప్రాపర్టీ, సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఇన్ అ ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ 180 డిగ్రీస్. క్లియర్. నెక్స్ట్, సో ఇప్పుడు దీనిపైన క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఎగ్జామినేషన్లో అడుగుతాడు. సో డైరెక్ట్గా ఇక్కడ చూడండి ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. ఇఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ x minus 46, x plus 96 and 8x degrees, then the value of 2x. జాగ్రత్తగా చూడండి, ఎగ్జామినేషన్లో చాలామంది ఏం చేస్తారంటే తొందరలో సాల్వ్ అనేది చేస్తారు. బట్ ఇక్కడ ఎగ్జామినేషన్లో మనకు ఎగ్జామినర్ ఏం అడిగాడు, ఎక్స్ అడిగాడా, 2x అడిగాడా, x/2 అడిగాడా, 4x అడిగాడా, అది గుర్తుపెట్టుకోరు. మనం ఏం చేయాలంటే క్వశ్చన్ని పూర్తిగా చదివి ఏమి అడిగాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో మనకు కావాల్సింది 2x. మనకు ప్రాపర్టీ తెలుసు ఏంటది సార్, త్రీ యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్, సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ 180. అంటే ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా మూడింటిని యాడ్ చేసేసి x minus 46 డిగ్రీస్ ప్లస్ x ప్లస్ 96 డిగ్రీస్ ప్లస్ ఇంకోటి వచ్చేసరికి 8x. దీని యొక్క సమ్ ఎంత అవ్వాలి సార్, ఇది వచ్చేసరికి 180 అవ్వాలి, 180 డిగ్రీస్. సో ఇక్కడ x 10x అవుతుంది. అవునా, 8x 10x అవుతుంది. ఇక్కడ చూడండి 46 ప్లస్ 96 మైనస్ 46, ఇది వచ్చేసరికి ప్లస్ 50 అవుతుంది. కానీ ఈ 50 అనేది రైట్ సైడ్కి వెళ్తే మైనస్ 50. అంటే ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు, 10x ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ 50. 180 మైనస్ 50 రాసినా ఒకటే, లేదా డైరెక్ట్గా మనం 130 రాసేసినా ఒకటే కదా, 130. అవునా, 130. సో 0తో 0 క్యాన్సల్. ఇక్కడ వచ్చేసరికి x ఏమైంది, వాల్యూ ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 13 డిగ్రీస్. ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే కావాలని చెప్పేసి ఫస్ట్ ఆప్షనో, థర్డ్ ఆప్షనో, ఫోర్త్ ఆప్షనో మనకేంటంటే 13 ఇస్తారు.
చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎక్స్ వాల్యూ 13 వచ్చేసింది కదా, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 13 అని చెప్పేసి మార్క్ చేసి వెళ్ళిపోతారు. చాలామంది 50-60% ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇలాగే చేస్తారు. ఇలా చేయకూడదు. మనం ఏం చేయాలి, మనకు కావాల్సింది 2x, మనకు కావాల్సింది x కాదు 2x. సో ఇక్కడ ఆప్షన్ డి అనేది తప్పు. ఇక్కడ మనకు కావాల్సింది 2x కాబట్టి 2x ఈజ్ 13 2s are 26. సో our answer is 26 degrees, not 13 degrees. Answer is option C, 26 degrees. Clear? Okay na? So question number 1 completed. Now coming to the question number 2. ఇక్కడ చూడండి, in a triangle ABC, half of the angle A, so 1/2A, 1/3C, 1/2B is equals to 80 degrees. Then what is the value of angle C అడుగుతున్నాడు. మనకు కావాల్సింది ఏంటి, యాంగిల్ C అనేది కావాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ ఏం ఇచ్చాడో అది రాద్దాం. యాంగిల్ A/2 ప్లస్ యాంగిల్ C/3 ప్లస్ యాంగిల్ B/2 ఈజ్ ఈక్వల్స్ టు 80. ఇది ఇచ్చాడు కదా, ఇది ఇచ్చాడు. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఏదైతే ఈ ఈక్వేషన్ ఉందో డినామినేటర్లో నాకు ఏమున్నాయి, 2 అనేది కనిపిస్తుంది. సో ఈ 2ని నేను ఏం చేస్తానంటే నెగెట్ తీసేస్తాను. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ ఈక్వేషన్ మొత్తాన్ని 2తో మల్టిప్లై చేస్తాను. సో ఎప్పుడైతే నేను 2తో మల్టిప్లై చేస్తానో నాకేమవుతుంది, డినామినేటర్లో ఏవైతే 2s ఉన్నాయో అవి వెళ్ళిపోతాయి. అవునా, వెళ్ళిపోయి ఇక్కడ వచ్చేసరికి 82s are 60, 82s are 160, 82s are 160. ఇక్కడ వచ్చేసరికి 2C/2 అవుతుంది కదా. లేదా దీన్నే మనం ఏం చేయొచ్చు, 2/3C రాయొచ్చు. 2/3 యాంగిల్ C, అవునా, 2/3 యాంగిల్ C ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. క్లియర్? సో దీన్ని మనం నీట్గా కనుక రాస్తే, సో ఇదే ఈక్వేషన్ అనేది నేను 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది సార్, యాంగిల్ A ప్లస్ 2/3 యాంగిల్ C ప్లస్ యాంగిల్ B, ఇది వచ్చేసరికి 160 degrees అవుతుంది. అవునా, క్లియర్. ఇది మనం రాసేసాం. నెక్స్ట్ మనకు తెలిసిన ప్రాపర్టీ ఏంటి, ఇంతకుముందే మనం నేర్చుకొని వచ్చాం. ఓకేనా, నేర్చుకున్నాం కాదు, ఎప్పటి నుంచో తెలుసు మనకు. సో అదేంటి, యాంగిల్ A ప్లస్ యాంగిల్ C ప్లస్ యాంగిల్ B ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. అవునా, అవును. ఇక్కడ నుంచి నేనేం చేస్తానంటే ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అందాం, ఇది ఈక్వేషన్ నెంబర్ 1, సబ్ట్రాక్టింగ్ 2 from 1. సో 2 - 1 చేస్తున్నాను. 2 - 1 కనుక చేస్తే నాకు ఏమొస్తుంది, ఏతో ఏ క్యాన్సల్, బీతో బీ క్యాన్సల్, ఇక్కడ C ఉంది, ఇక్కడ 2/3C, మనకు మిగిలేదంతా 1/3C మిగులుతుంది. అవునా సార్, ఎలా సార్ అంటే ఇప్పుడు నా దగ్గర ఏంటంటే 1 part ఉంది. సో 1లో నుంచి నేను ఏం చేస్తున్నాను, 2/3 అనేది మైనస్ చేస్తున్నాను. సార్ 1 - 2/3 ఈజ్ 1/3, అంతే కదా, 1 - 2/3 ఈజ్ 1/3. సో ఇక్కడ నాకు మిగిలేదంతా 1/3 యాంగిల్ C, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 2 - 1 అంటే 180 - 160, 180 - 160 ఈజ్ 20 degrees. సరే ఇక్కడ నుంచి యాంగిల్ C వాల్యూ ఏమవుతుంది, యాంగిల్ C ఈజ్ ఈక్వల్స్ టు 3 అనేది రైట్ సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది. సో యాంగిల్ C ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees. ఇక్కడ అడిగింది ఏంటి మనకు, యాంగిల్ Cనే కదా, ఇక్కడ అడిగింది ఏంటి అనేది కూడా చూడాలి. సార్ అడిగింది మనకు యాంగిల్ Cనే కాబట్టి యాంగిల్ C ఈజ్ 60 degrees, విచ్ ఈజ్ ఆప్షన్ C. ఓకేనా, యాంగిల్ C ఈజ్ 60 degrees. క్లియర్? నా కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నాను, ఇన్ ట్రయాంగిల్ ABC, యాంగిల్ A - యాంగిల్ B ఈజ్ ఈక్వల్స్ టు 33 degrees, యాంగిల్ B - యాంగిల్ C ఈజ్ ఈక్వల్స్ టు 18 degrees. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ స్మాలెస్ట్ అండ్ ద లార్జెస్ట్ ఆఫ్ ద ట్రయాంగిల్స్? యాంగిల్స్ ఏవైతే స్మాలెస్ట్ లార్జెస్ట్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క సమ్ కావాలి. అవునా, ఇది చెప్పాను. ఇక్కడ చూడండి A - B, B - C ఉంది, A - B, B - C. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండు ఈక్వేషన్స్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది, మనకి ఇంకో ఈక్వేషన్ తెలుసు, ఏంటది, యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. నేను డైరెక్ట్గా దీన్ని తీసుకొని సాల్వ్ చేయొచ్చు అంటే కాదు, దీన్ని మనం ఏం చేయాలంటే ఏదో ఒక సింగిల్ యాంగిల్లో కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలి సార్, A - B, యాంగిల్ A మైనస్ యాంగిల్ B ఈజ్ ఈక్వల్స్ టు 33. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటిని నేను Bలో కన్వర్ట్ చేస్తాను, యాంగిల్ Aని Bలో కన్వర్ట్ చేస్తాను, యాంగిల్ Cని కూడా Bలో కన్వర్ట్ చేస్తాను. సార్ ఎప్పుడైతే మనం అలా కన్వర్ట్ చేస్తామో దీన్ని మనం కన్వర్ట్ చేస్తే యాంగిల్ A అనేది ఏమవుతుంది, యాంగిల్ A ఈజ్ ఈక్వల్స్ టు 33 degrees ప్లస్ యాంగిల్ B. అవునా, నెక్స్ట్ దీన్ని కన్వర్ట్ చేస్తే యాంగిల్ C అన్నీ మనం Bలో కన్వర్ట్ చేస్తున్నాం. ఓకేనా, ఈజ్ ఈక్వల్స్ టు B సంథింగ్ రావాలి, ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ C ఈజ్ ఈక్వల్స్ టు C అనేది రైట్ సైడ్కి వెళ్తే ఇది లెఫ్ట్ సైడ్ వస్తుంది, యాంగిల్ B - 18. అవునా, ఇవి రెండు వచ్చేసాయి, యాంగిల్ A, యాంగిల్ B, యాంగిల్ C వచ్చేసాయి. క్లియర్? నెక్స్ట్ మనకు తెలిసింది ఏంటి, వీ నో దట్ యాంగిల్ A ప్లస్ యాంగిల్ B
ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. యాంగిల్ ఏ ప్లేస్లో నేను ఏం రాయొచ్చు, 33 ప్లస్ యాంగిల్ బి, 33 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ బి ప్లస్ ఇదెంత, ఇది కూడా యాంగిల్ బి. డైరెక్ట్గా బి అనేది బి రాస్తున్నాం. యాంగిల్ సి ప్లేస్లో మనం ఏం చేయొచ్చు, యాంగిల్ బి మైనస్ 18 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు 180. అవునా, 180. సో ఇక్కడ చూడండి 1 2 3 3 బీస్ ఉన్నాయి. సో 3b 3 టైమ్స్ ఆఫ్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసరికి మనం కనుక సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ మనకు వచ్చేసరికి 25 వస్తుందా, ఎస్ 25. సో రైట్ సైడ్లో 25 సబ్ట్రాక్ట్ అవుతుంది. సో 180 మైనస్ 25. సో 180లోంచి 25 తీసేస్తే 180లోంచి కనుక మనం 25నా 15 వస్తుంది, సారీ 15. 180 మైనస్ 15, సో ఇది 165 అవుతుంది. అవునా, 165. నెక్స్ట్ ఇక్కడ నుంచి యాంగిల్ బి ఏమవుతుంది సార్, యాంగిల్ బి అనేది మనం 3తో క్యాన్సిల్ చేస్తే 3 5 15, 3 5 15. సార్ యాంగిల్ బి వచ్చేసరికి 55 డిగ్రీస్ వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఏంటి, యాంగిల్ బీనా కాదు, వీ వాంట్ ద సమ్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ యాంగిల్స్. లార్జెస్ట్ యాంగిల్ అండ్ స్మాలెస్ట్ యాంగిల్ యొక్క సమ్ కాదు సార్. లార్జెస్ట్ స్మాలెస్ట్ ఇప్పుడే చెప్పొచ్చు అంటే చెప్పలేం, మనం ఏబి రెండు కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ యాంగిల్ బి అనేది 55 అయితే యాంగిల్ ఏమవుతుంది, యాంగిల్ ఏ ఈజ్ నథింగ్ బట్ 33 ప్లస్ 55. ఇది వచ్చేసరికి ఎంత అవుతుంది, 88. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 88. యాంగిల్ సి ఏమవుతుంది సార్, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 55 మైనస్ 18. 55లోంచి 18 తీసేయాలి. అప్పుడు యాంగిల్ సి అనేది మనకు ఇక్కడ వచ్చేసరికి ఎంత వస్తుంది, ఇక్కడ చూడండి 50లోంచి 18 కనుక మనం తీసేస్తే మనకు వచ్చేసరికి 32 వస్తుంది. 32 ఒక 5 37. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, స్మాలెస్ట్ లార్జెస్ట్ యొక్క టోటల్. స్మాలెస్ట్ వచ్చేసరికి 37, లార్జెస్ట్ 88. సార్ స్మాలెస్ట్ ఈజ్ లార్జెస్ట్ ఈజ్ 88, స్మాలెస్ట్ ఈజ్ 37. ఇది 15 9 అంతేనా, 9 125. ఆన్సర్ ఈజ్ 125. ఈ రెండింటిని కనుక మనం యాడ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది ఏంటి, 125, విచ్ ఈజ్ ఆప్షన్ బి. ఓకేనా, క్లియర్. ఇక్కడ అడిగింది మనం ఆన్సర్ ఇచ్చేసాం. ఓకేనా. నా కమింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 4 ఏం చెప్తుంది, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి ఆర్ 3 యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఏబిసి. ఇవి వచ్చేసరికి 3 యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఏబిసి అంట. ఇఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 15, బి మైనస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 30, దెన్ యాంగిల్ ఏబిసి ఇండివిజువల్ యాంగిల్స్ ఏమవుతాయి. ఇంతకుముందు మనం సాల్వ్ చేసాం కదా అదే క్వశ్చన్ సేమ్ అదే మోడల్. కానీ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేద్దాం. డైరెక్ట్గా మనం రాద్దాం. ఏ మైనస్ బి అనేది 15 డిగ్రీస్ అయితే మనం నేను ఏం చేయొచ్చు, అన్నిటినీ బీలో కన్వర్ట్ చేస్తున్నాం. సార్ యాంగిల్ ఏ అనేది మనం ఎలా రాయొచ్చు, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ 15. అంటే ఇక్కడ యాంగిల్ ఏ, సో మనకు తెలిసింది ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 180. యాంగిల్ ఏ ప్లేస్లో నేను బి ప్లస్ యాంగిల్ బి ప్లస్ 15, బి అనేది బి లాగే ఉంటుంది యాంగిల్ బి, ప్లస్ సి ప్లేస్లో నేను ఏం చేయొచ్చు, సి వచ్చేసరికి యాంగిల్ బి మైనస్ 30. ఇదంతా యాడ్ చేస్తే మనకు తెలిసింది ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 180. ఇది వచ్చేసరికి 180. అవునా, ఇక్కడ 3 టైమ్స్ ఆఫ్ యాంగిల్ బి అనేది ఏమవుతుంది, 180. ఇక్కడ వచ్చేసరికి మైనస్ 15 అవుతుంది. అవునా, లెఫ్ట్ సైడ్ మైనస్, అది రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ 15. సో 180 ప్లస్ 15 వచ్చేసరికి 195. ఇక్కడ నుంచి యాంగిల్ బి వాల్యూ ఏమవుతుంది, 195ని మనం 3తో డివైడ్ చేస్తే 3 6 are 18, 3 5 are 15. సార్ యాంగిల్ బి వాల్యూ వచ్చేసరికి 65 డిగ్రీస్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఆప్షన్ చూద్దాం. బి అనేది ఎక్కడ 65 ఉంది, బి అనేది 65 ఉందా లేదు, బి అనేది 65 ఉందా లేదు, బి అనేది 65 ఉందా లేదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఓకేనా, 80 65 30. ఆన్సర్ ఏమవుతుంది, 80 65 30. లేదు సార్ నేను ఇండివిజువల్గా క్యాల్కులేట్ చేస్తానంటే మనకు ఆల్రెడీ తెలిసింది ఏంటి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 65 యాంగిల్ బి ప్లస్ 15. సార్ 65 ఒక 15, 65 ఒక 15 ఎంత 80. అదేవిధంగా యాంగిల్ సి ఎంత, యాంగిల్ బి మైనస్ 30. యాంగిల్ బి అంటే 65 మైనస్ 30, 65లోంచి 30 కనుక తీసేస్తే 35, అంతే కదా. 80 65 35, 80 65 35 is our answer. Okay, now coming to the fifth question number 5 చూడండి. In a triangle ABC, angle A plus angle B is equals to 65, angle B plus angle C is equals to 140, then find angle B. యాంగిల్ బి అనేది ఎంత అడుగుతున్నాడు. ఓకేనా,
ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ అనేది డైరెక్ట్గా విత్ ఇన్ సెకండ్స్లో నేను ఏంటంటే దీనికి ఆన్సర్ చెప్పొచ్చు. ఎలాగా 140 ఒక 165, ఎందుకు యాంగిల్ బి అడిగాడు కాబట్టి డైరెక్ట్గా యాంగిల్ బి అడిగాడు. 140 ఒక 65 వచ్చేసరికి 205, 205 - 180 ఈజ్ 25. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 25. డైరెక్ట్గా ఆన్సర్ అనేది 25 చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు? నేనేం చేశాను ఇక్కడ చూడండి, a + b 65 అంట, b + c అనేది 140. ఇప్పుడు నేను ఈ రెండింటిని కనుక యాడ్ చేస్తే నాకేమొస్తుంది? a అనేది ఒకసారి వస్తుంది, b అనేది 2 సార్లు వస్తుంది, c అనేది ఒకసారి వస్తుంది. అవునా? a + 2b + c వస్తుంది. ఇక్కడ చూడండి, యాంగిల్ a ప్లస్ ఈ రెండింటిని కనుక నేను యాడ్ చేస్తే యాంగిల్ a 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ b ప్లస్ యాంగిల్ c. ఇది వచ్చేసరికి ఏమవుతుంది? 140 + 65 అంతే కదా. 140 + 65. మనకు తెలిసింది ఏంటి? యాంగిల్ a ప్లస్ యాంగిల్ b ప్లస్ యాంగిల్ c. ఇది వచ్చేసరికి ఎంత? 180. సో ఇప్పుడు ఏదైతే పైన ఈక్వేషన్ 1 ఉందో అందులోంచి ఈక్వేషన్ 2 కనుక సబ్ట్రాక్ట్ చేస్తే మనకు మిగిలేది ఏంటి? యాంగిల్ b మిగులుతుంది. యాంగిల్ b ఈజ్ 25 అంతే. పెన్ కూడా అవసరం లేదు దీనికి, డైరెక్ట్గా మనం విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ అనేది చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు? మన యొక్క కాన్సెప్ట్స్ అనేవి కొంచెం క్లియర్గా ఉంటాయి. ఓకేనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 25. నౌ కమింగ్ టు ద 6th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఇన్ అ ట్రయాంగిల్ వాల్యూస్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఇంటీజర్స్. అంటే ఇక్కడ ఏవైతే యాంగిల్స్ ఉన్నాయో అన్ని యాంగిల్స్ అనేవి ఇంటీజర్స్ అంట. ఇంటీజర్స్ ఇన్ ద సెన్స్ ఏంటి? అవి ఏంటంటే పాయింట్స్లలో వాల్యూస్ అనేవి లేవు, అవి డివిజిబుల్ ఫార్మేట్లో ఉన్నాయి. అవునా? అవన్నీ కూడా ఇంటీజర్ వాల్యూస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బీ ప్రపోర్షన్ ఆఫ్ దేర్ మెజర్. అంటే ఇందులో ఏది అది దాని యొక్క ప్రపోర్షనల్ మెజర్, అంటే ఆ సైడ్స్ యొక్క యాంగిల్స్ యొక్క ప్రపోర్షన్ కాకూడదు. సో ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏంటి? మనం ఏం నేర్చుకున్నామంటే యాంగిల్ a ప్లస్ యాంగిల్ b ప్లస్ యాంగిల్ c ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees అవ్వాలి. ఓకేనా? ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. లెట్ us say ఇవి ఒక ప్రపోర్షన్లో ఉన్నాయి. ఇవి ఎలా ఉన్నాయి? ఒక ప్రపోర్షన్లో ఉన్నాయి. సార్ ఒక ప్రపోర్షన్లో ఉన్నా కూడా అవేంటంటే ఒక ప్రపోర్షన్లో ఉన్నా కూడా వాటిని అన్నిటిని కనుక మనం యాడ్ చేస్తే అదేంటంటే అది ఆ ప్రపోర్షనల్ వాల్యూ, ఆ ప్రపోర్షనల్ యొక్క టోటల్ వాల్యూ అనేది మనకు 180తో డివిజిబుల్ అవ్వాలి. ఫర్ సపోజ్ ఫస్ట్ ఆప్షనే తీసుకుందాం. యాంగిల్ ఏ వచ్చేసరికి 1, యాంగిల్ బి వచ్చేసరికి 2, ఇది 3. సో ఇది 1x 2x 3x అనుకుందాం. ఇదంతా 1x, యాంగిల్ ఏ ఈజ్ 1x, దీని తర్వాత యాంగిల్ బి ఈజ్ 2x, యాంగిల్ సి ఈజ్ 3x. దీనికి అర్థం ఏంటి? ఒక ట్రయాంగిల్ అనేది ఇలా ఉంది, ప్రపోర్షన్లో ఉన్నాయంటే ఏ బి సి. ఇది వచ్చేసరికి x డిగ్రీస్ అయితే ఇది దానికి డబల్ ఉంది, ఇది 2x ఉంది, ఇది వచ్చేసరికి 3x ఉంది. ప్రపోర్షన్ అంటే రేషియోస్ అన్నమాట. ఓకేనా సార్? ఇక్కడ నుంచి ప్రపోర్షన్ అనేది ఉన్నా కూడా ప్రపోర్షన్ యొక్క టోటల్ అనేది మనకు 180 degreesతో డివిజిబుల్ అయితేనే అవి ఇంటీజర్స్ అవుతాయి. అలా కాకుండా పాయింట్స్లో వాల్యూస్ వస్తే అవి ఇంటీజర్స్ అనేవి కావు. అవునా? ఇంటీజర్స్ కావు. సార్ ఇక్కడ నుంచి నేను చెప్పొచ్చా 1x 2x 3x దీని యొక్క సమ్ ఏమవుతుంది? 6x. 6x అనేది అంటే దీని యొక్క సమ్ ఎంత? 6xని నేను ఓకేనా నేనేం చేయొచ్చు? ఇప్పుడు ఈ 6x అనేది ఉంది, ఈ 6xని నేనేం చేయాలి? 180తో 6ని డివైడ్ చేయాలి. 6x అవసరం లేదు, 6ఏ తీసుకుందాం. రేషియోస్ యొక్క టోటల్ 6. 180ని నేను 6తో డివిజిబుల్ అవుతుందా? 180 నేను 6తో కనుక డివైడ్ చేస్తే అది డివిజిబుల్ అవుతుందా? నాకేంటంటే ఇంటీజర్ వాల్యూ ఇస్తుందా? ఎస్. 6 3s are 18, 30 అనేది ఇంటీజర్ కాబట్టి ఈ ప్రపోర్షన్ అనేది పాసిబుల్. ఇక్కడ ఏం అడిగాడు? నాట్ పాసిబుల్, కెనాట్ బి పాసిబుల్, ఇందులో ఏదివి కాదు అంటున్నాడు. నెక్స్ట్ మనం ఏం చేయాలి? టోటల్ చూడాలి. 5 4 9 ఒక 3 ఎంత? 12. 9 ఒక 3 ఎంత? 12. సార్ 180ని నేను 12తో డివైడ్ చేస్తే నాకు ఇంటీజర్ వస్తుందా? ఎస్. 15 అనే ఇంటీజర్ వస్తుంది. ఇది కూడా డివిజిబుల్. ఓకేనా? ఇది కూడా పాసిబుల్ వాల్యూస్, ఇది కూడా ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత 5 4 3 7 ఇది కూడా ఏమైంది? 12 అయింది. 5 4 3 ఇది కూడా డివిజిబులే కదా. 180/12 ఇది కూడా డివిజిబుల్. నెక్స్ట్ 6 7 8 ఎంత అవుతుందో టోటల్ చూద్దాం. 21 ఎంత? 21 అంతే కదా. 21. సార్ 180ని నేను 21తో డివైడ్ చేయొచ్చా? చేద్దాం. ఇక్కడ చూడండి 7తో కాదు 3తో. ఎస్. 3 7s are 21, 3 6s are 18. సార్ 60/7. 60/7 అనేది మనకు మన వాల్యూ అనేది పాయింట్స్లలో వస్తుంది. మన వాల్యూ ఏమవుతుంది? పాయింట్స్లలో వస్తుంది. అంటే ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు అంటే 6 7 8 అనేవి ఆ యాంగిల్స్ యొక్క రేషియోస్ అనేవి ఎప్పటికీ కాలేవు, ఎప్పుడు ఇంటీజర్స్ కనుక ఉండాలి అయితే. ఓకేనా? ఒకవేళ ఆ డిగ్రీస్ అనేవి ఆ యాంగిల్స్ అనేవి పాయింట్స్లలో ఉంటే ఇది కూడా పాసిబుల్. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు
దే షుడ్ బీ ఇన్ ఇంటీజర్స్, అవి ఇంటీజర్స్లో ఉండాలి అంటే ఇది పాసిబుల్ కాదు. సో ఆర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఇక్కడ కెనాట్ అడిగాడు కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఓకేనా. నా కమింగ్ టు ద 7th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్. అంటే ఇక్కడ ఏవైతే 3 యాంగిల్స్ ఉన్నాయో, యాంగిల్ ఏ, ఓకేనా, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, ఈ 3 యాంగిల్స్ అనేవి అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అంటున్నాడు. అవునా. 3 యాంగిల్స్ వచ్చేసరికి అరిథమెటిక్ ప్రోగ్రెషన్. అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ అన్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్? అది మనకు కొంచెం తెలియాలి. సార్, అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏం కాదు, ఒక సిరీస్ అన్నమాట. ఒక సిరీస్, ఆ సిరీస్ అనేది ఎయిదర్ అది ఇంక్రీజింగ్ సిరీస్ అయినా కావచ్చు, లేదా డిక్రీజింగ్ సిరీస్ అయినా కావచ్చు. ఓకేనా. ఇంక్రీజింగ్ కావచ్చు, డిక్రీజింగ్ కావచ్చు. కానీ అక్కడ కామన్ ఫ్యాక్టర్ అనేది లేదా కామన్ డిఫరెన్స్ అనేది, అంటే డిఫరెన్స్ అనేది పెరగడం కానివ్వండి, తగ్గడం కానివ్వండి, అదేంటంటే ఒక కామన్గా జరుగుతూ ఉంటుంది. ఓకేనా. ఒక స్పెసిఫిక్ వాల్యూ అనేది జరుగుతుంది. లెట్ us say ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 17, 15, 13, దీని తర్వాత 11, దీని తర్వాత 9, దీని తర్వాత అండ్ సో ఆన్ ఇలాగా. ఓకేనా. ఇది డిక్రీజింగ్ కదా, డిక్రీజింగ్ ఇది. సో ఇది ఇంక్రీజింగ్, డిక్రీజింగ్ అయినా ఉండొచ్చు, ఇంక్రీజింగ్ అయినా ఉండొచ్చు. అదే మనం కనుక తీసుకుంటే 23, 25, 27, 29 అండ్ సో ఆన్ అవునా, అండ్ సో ఆన్. సరే ఇక్కడ చూడండి, 17 నుంచి ఏమైంది 15 అంటే ఇక్కడ ఏమైంది డిక్రీజింగ్ 2, -2 డిక్రీజ్ అయింది. ఇక్కడ కూడా -2 అయింది, ఇక్కడ కూడా -2, ఇక్కడ కూడా -2. అదే ఇక్కడ చూస్తే +2, +2, +2 అంటే ఇక్కడ మనం అరిథమెటిక్ ప్రోగ్రెషన్, అంటే ఏదైనా ఒక సిరీస్ అనేది అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది అంటే మనం ఎలా చెప్పొచ్చు, దీని యొక్క కామన్ డిఫరెన్స్ అనేది సేమ్గా ఉండడం. అంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ మనం ఏమంటామంటే డి అంటాం. ఓకేనా. డి ఈజ్ ద కామన్ డిఫరెన్స్ అండ్ ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ దిస్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఈస్ కాల్డ్ యాజ్ స్మాల్ ఏ. ఫస్ట్ టర్మ్ని మనం ఏమంటామంటే స్మాల్ ఏ అంటాం. ఫస్ట్ టర్మ్ని మనం ఏమంటాం స్మాల్ ఏ. అంటే ఈ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ని, ఓకేనా, అరిథమెటిక్ ప్రోగ్రెషన్ని మనం ఏంటంటే ఒక జనరల్ ఫామ్లో రాయాలంటే ఎలా రాయొచ్చు, ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టర్మ్ని మనం ఏం చేస్తాం, ఏగా రాస్తాం. ఫస్ట్ టర్మ్ ఏంటి, ఫస్ట్ టర్మ్ ఎప్పుడు కూడా ఏ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏమవుతుంది సార్, సెకండ్ టర్మ్ వచ్చేసరికి ఏ అండ్ దాంతోపాటు ఏదైతే డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ ఉంటుందో, ఇక్కడ కామన్ డిఫరెన్స్ వచ్చేసరికి -2, ఇక్కడ కామన్ డిఫరెన్స్ వచ్చేసరికి +2. సార్ ఏ ప్లస్ డి. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏమవుతుంది, ఏ +2d. సార్ ఇక్కడ మైనస్ అంటున్నారు కానీ ఇక్కడ కింద వచ్చేసరికి మీరు ప్లస్ రాస్తున్నారంటే ఎప్పుడైతే మీరు డి ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేస్తారో అది ఏమైపోతుంది ఆబ్వియస్లీ ప్లస్ ఇంటూ మైనస్ విల్ బికమ్ మైనస్, అంటే ఏ -2 అవుతుంది. అవునా. అంటే నేనేం చేయొచ్చు, ఈ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ యొక్క జనరల్ టర్మ్ అనేది మనం ఇలా రాయొచ్చు, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d. ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, ఇది ఫోర్త్ టర్మ్ అండ్ సో ఆన్. nth టర్మ్ అంటే ఏమవుతుంది, ఇక్కడ చూడండి ఫస్ట్ టర్మ్ అలాగుంది. సెకండ్ టర్మ్ వచ్చేసరికి సెకండ్ టర్మ్లో డి అనేది ఒకసారి వచ్చింది, థర్డ్ టర్మ్లో డి అనేది 2 సార్లే వచ్చింది, ఫోర్త్ టర్మ్లో డి అనేది 3 సార్లే వచ్చింది. అదే నాకు nth టర్మ్ కావాలంటే ఏ ప్లస్ ఆఫ్ n కంటే 1 తక్కువ సార్లు డి అనేది వస్తుంది. అవునా. n కంటే 1 తక్కువ సార్లు డి అనేది వస్తుంది. ఇది మనం రాస్తాం. ఓకే. ఇది మనం ఇప్పుడు క్వశ్చన్కి వద్దాం. ఏమంటున్నాడు, ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇన్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్. అంటే 3 యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాంగిల్స్ అంటే యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, ఇవి 3 కూడా అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయంటే వాటిని మనం ఏం చేయొచ్చు సార్, ఫస్ట్ యాంగిల్ ఏగా అనుకుంటే సెకండ్ యాంగిల్ ఏమవుతుంది, యాంగిల్ ఏ ప్లస్ డి అవుతుంది జనరల్ ఫార్ములా. ఓకేనా, జనరల్ ఫార్ములా రాస్తున్నాను. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏ ప్లస్ 2d అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. ఇదే కదా, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఇవి అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటున్నాడు, ఇఫ్ ద మెజర్ ఆఫ్ ద స్మాలెస్ట్ యాంగిల్ ఈజ్ 50 degrees లెస్ దాన్ ద లార్జెస్ట్ యాంగిల్. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఏదైతే లార్జెస్ట్ యాంగిల్ ఉందో అండ్ స్మాలెస్ట్ యాంగిల్ ఉందో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసరికి 50. అంటే ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు, యాంగిల్ సి మైనస్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 50. అవునా. యాంగిల్ సి మైనస్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 50. క్లియర్. అంటే ఇక్కడ నుంచి నేను ఏం చేయొచ్చు, డైరెక్ట్గా ఏ ప్లస్ 2d, యాంగిల్ సి అనేది ఏ ప్లస్ 2d మైనస్ ఏ, ఫస్ట్ యాంగిల్ వచ్చేసరికి ఏ, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 50 degrees. అవునా. ఇది 50, ఏ క్యాన్సిల్ అయిపోతుంది, 2d ఈజ్ ఈక్వల్స్ టు 50. అంటే ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా
డి వాల్యూ ఎంత చేయొచ్చు, డి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 50/2. 50/2 అంటే 50/2 ఈజ్ 25. 50/2 ఈజ్ 25 సార్. ఇక్కడ మనకు కామన్ డిఫరెన్స్ డి వచ్చేసింది, కామన్ డిఫరెన్స్ డి అనేది వచ్చేసింది, అవునా. కానీ మనకు కావాల్సింది ఫైండ్ ద లార్జెస్ట్ యాంగిల్, అంటే మనకు కావాల్సింది యాంగిల్ సి కావాలి. అంటే సి అనేది లార్జెస్ట్ అనుకుంటే యాంగిల్ సి కావాలి. సి అనేది నాకు రావాలి అంటే నాకు ఇంకా ఏం కావాలి, ఏ కూడా కావాలి. మనకు డి వచ్చేసింది కానీ ఏ కూడా కావాలి. ఏ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, మనం ఇంతవరకు నేర్చుకున్నాం కదా, ఏం నేర్చుకున్నాం, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి, ఈ మూడింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 180. అంటే ఇక్కడ నుంచి నేను ఏం చేయొచ్చు, మూడింటిని యాడ్ చేయండి, ఏ ప్లస్ డి ప్లస్ ఏ ప్లస్ 2d, ఓకేనా. దీని యొక్క టోటల్ వచ్చేసరికి ఎంత అవ్వాలి, 180 అవ్వాలి. అంటే ఇక్కడ నుంచి చూడండి 3a's 3d's ఉన్నాయి, అవునా. 3a's 3d's సార్. 3a ప్లస్ 3 ఇంటూ డి వాల్యూ ఎంత, డి వాల్యూ 25 మనం ఇంతకుముందే ఫైండ్ అవుట్ చేసాం, ఈజ్ ఈక్వల్స్ టు 180. అంటే ఇక్కడ నుంచి 3a అనేది ఏమవుతుంది, 180 మైనస్ 75, 180 మైనస్ 75 ఈజ్ 105. ఇక్కడ నుంచి ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 35, అంతేనా. వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 35. కానీ ఇక్కడ ఏడి రెండు అడగలేదు, ఏం అడిగాడు, యాంగిల్ సి అడిగాడు. సార్ యాంగిల్ సి ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లస్ 2d. ఏ ప్లస్ 2d అంటే ఏ వాల్యూ వచ్చేసరికి 35 ప్లస్ 2 ఇంటూ డి. 2 ఇంటూ డి అంటే 2 ఇంటూ 25 విచ్ ఇస్ 50. 35 ఒక 50 85. ద లార్జెస్ట్ యాంగిల్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ 35 ప్లస్ 50 విచ్ ఇస్ 85. 35 ప్లస్ 50 విచ్ ఈజ్ 85. సార్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 85, అవునా. ఆప్షన్ బి 85. సార్ ఈ క్వశ్చన్ని మనం ఇంత లెంతీ ప్రాసెస్ కాకుండా కొంచెం సింపుల్గా చేయొచ్చా అంటే ఎస్, దీన్ని చేయొచ్చు. ఎలాగా, ఆప్షన్స్ యొక్క హెల్ప్ అనేది తీసుకొని, దీన్ని మనం ఏం చేయొచ్చు, ఆప్షన్స్ యొక్క హెల్ప్ అనేది తీసుకొని. ఇదంతా లెంతీగా మీకు కనిపించవచ్చు, ఓకేనా. నేను మీకు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఏంటంటే స్టెప్స్ అనేది డీటెయిల్గా రాశాను. బట్ కొంచెం ఏంటంటే మీరు ఇందులో ఏంటంటే స్టెప్స్ అనేవి చాలా వరకు మనం నెగేట్ చేయొచ్చు, తగ్గించవచ్చు, అవునా. ఇప్పుడు నేనేంటంటే దీన్ని ఆప్షన్ పరంగా ఎలా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, మనకు తెలుసు ఏంటంటే ఏవైతే 3 యాంగిల్స్ ఉన్నాయో, ఏబిసి 3 యాంగిల్స్ ఉన్నాయి కదా, ఏబిసి. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ ఈ మూడు కూడా అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. ఈ మూడు కూడా ఏమున్నాయి, అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. అండ్ మనకు తెలుసు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఈ క్వశ్చన్ ప్రకారంగా ఏకి సికి మధ్య డిఫరెన్స్ ఎంత, 50. ఏకి సికి మధ్య డిఫరెన్స్ అనేది 50 అంట, ఇదంతా 50. సో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాం. ఫస్ట్ ఆప్షన్ అనేది 80 డిగ్రీస్, అంటే లార్జెస్ట్ యాంగిల్ అనేది 80 అయితే, ఇది 80 అయితే స్మాలెస్ట్ యాంగిల్ ఏమవుతుంది సార్, స్మాలెస్ట్ యాంగిల్ అనేది 30 అవుతుంది. స్మాలెస్ట్ యాంగిల్ ఏమవుతుంది 30. ఎందుకు సార్, ఆబ్వియస్లీ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 50 ఉండాలి. 50 మనం ఉంచేసాం. నెక్స్ట్ నేను బి వాల్యూ కూడా చెప్పొచ్చా, ఎస్ చెప్పొచ్చు. ఎందుకంటే ఏకి సికి మధ్య డిఫరెన్స్ అనేది 50 అయితే ఏకి బీకి అండ్ బీకి సికి మధ్య కూడా డిఫరెన్స్ సేమ్ ఉండాలి, ఓకేనా. సేమ్ అంటే ఇక్కడ ఈ రెండు అంటే ఇక్కడ ఏదైతే 50 ఉందో ఆ 50 అనేది ఎలా రావాలి, ఏకి బీకి మధ్య ఉన్న డిస్టెన్స్ లేదా డిఫరెన్స్, బీకి సికి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది రెండింటిని యాడ్ చేస్తే లేదా దీన్ని హాఫ్గా చేస్తే, అంటే ఏకి బీకి మధ్య డిఫరెన్స్ 25, ఇక్కడ 25, అంతే కదా 25. సార్ 30 ఇది వచ్చేసరికి ఎంత అవుతుంది, 30 ప్లస్ 25 ఇస్ 55. 30 ప్లస్ 25 అంతా 55. నాకు ఏబిసి 3 వాల్యూస్ వచ్చేసాయి దేని ప్రకారంగా, ఆప్షన్ పరంగా. ఇప్పుడు మనం ఇంకోటి చెక్ చేయాలి, ఏంటి, మనకు బేసిక్ ప్రాపర్టీ ఏం చెప్తుంది, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి అనేది 180 కావాలి. ఇక్కడ అవుతుందా, 80 ఒక 30 ఎంత, 80 ఒక 30 110, 110 ఒక 55 165. కానీ మనకు రావాల్సింది 180 రావాలి. సో ఇది తప్పు. నెక్స్ట్ 85 తీసుకోండి. 85 యాంగిల్ ఏ అనేది దీనికంటే 50 తక్కువ, అంటే ఇది 35 అవుతుంది. 35. నెక్స్ట్ మనం ఏం చేయాలి, 35కి 25 ఇంక్రీజ్ చేయాలి. సార్ 35 ప్లస్ 25 ఈజ్ 60. ఇప్పుడు సాటిస్ఫై అయిందా, ఇప్పుడు ఇది సాటిస్ఫై అయిందా, 85 ఒక 35 ఇది వచ్చేసరికి 120 ఒక 60 180. ఎస్ సాటిస్ఫైడ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. అంటే ఇంత మొత్తం మనము రాసి గుర్తుపెట్టుకోనంత చేయడానికంటే ఆప్షన్ వైజ్గా వెళ్ళినా కూడా మనం ఏంటంటే ఆన్సర్ అనేది ఈజీగా చెప్పేయచ్చు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఓకేనా. అది ఎప్పుడు చెప్పొచ్చు, ఎప్పుడైతే మీకు ఈ స్టెప్స్ అనేవి క్రిస్టల్ క్లియర్గా తెలిసి ఉంటాయో, ఓకేనా. ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ నేను చేయాలి అని చెప్పేసి మీకు తెలిసి ఉంటుందో అప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు డైరెక్ట్గా ఆ స్టెప్స్ కానివ్వండి లేదా షార్ట్ కట్స్ కానివ్వండి మీరు మీ మైండ్తోనే మీరు ఏంటంటే చేయవచ్చు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అవుతుంది. క్లియర్ నా. కమింగ్ టు ద 8th క్వశ్చన్ నెంబర్ 8కి వెళ్దాం. ఒక్క సెకండ్. క్వశ్చన్ నెంబర్ 8కి కనుక మనం వెళ్తే
అర్థమెటిక్ ప్రోగ్రెషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 కదా, దానికంటే ముందు ఒకసారి ప్రాపర్టీ చూద్దాం. ఏంటి ఆ ప్రాపర్టీ? సో ప్రాపర్టీ 1 ఏదైతే మనం నేర్చుకున్నామో దానిపైన క్వశ్చన్స్ వచ్చాయి, ఆ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసేసాం, అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ప్రాపర్టీ నెంబర్ 2. ప్రాపర్టీ నెంబర్ 2లో ఏముంది ఓకేనా, అది చూద్దాం. సార్ ప్రాపర్టీ నెంబర్ 2 ఏం చెప్తుందంటే సైడ్కి యాంగిల్కి మధ్య ఎటువంటి రిలేషన్ ఉంటుంది అది చెప్పడం జరుగుతుంది, అవునా. ఇప్పుడు ఇది ట్రయాంగిల్ ఏబీసీ అనుకుందాం. ట్రయాంగిల్ ఏబీసీ సైడ్కి యాంగిల్కి మధ్య రిలేషన్ ఏంటి ఆ రిలేషన్ అంటే యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్. యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్ అంటే దీనికి అర్థం ఏంటి, ఎప్పుడైనా కూడా ఒక ట్రయాంగిల్లో 2 సైడ్స్ కనుక ఈక్వల్ ఉంటాయి అంటే ఏబీబీసీ కనుక ఈక్వల్ ఉంటాయి అంటే ఇక్కడ చూడండి ఏబీ సైడ్ అండ్ బీసీ సైడ్, ఏబీ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ, ఇవి 2 ఈక్వల్ అయితే వీటికి ఆపోజిట్గా ఉన్న యాంగిల్స్ అంటే ఏబీకి ఆపోజిట్గా ఏ యాంగిల్ ఉంది, ఈ యాంగిల్ ఉంది, అవునా, ఈ యాంగిల్. అండ్ బీసీకి ఆపోజిట్గా ఏ యాంగిల్ ఉంది, ఈ యాంగిల్ ఉంది. ఈ 2 యాంగిల్స్ కూడా ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. అర్థమవుతుందా? ఏవైనా కూడా 2 సైడ్స్ అనేవి ఈక్వల్ అయితే వాటికి ఆపోజిట్లో ఉన్న 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. దీనికి వైస్ వర్సా కూడా ట్రూవే. అంటే ఏవైనా కూడా 2 యాంగిల్స్ అనేవి ఈక్వల్ ఉంటాయి. లెట్ us సే ఒక ట్రయాంగిల్ ఏబిసి, సో ఇది టీటా ఇది టీటా అయింది అనుకోండి, ఇది మనకి ఇచ్చాడు, ఇది కూడా టీటా ఇది కూడా టీటా. ఇవి 2 యాంగిల్స్ అనేవి ఈక్వల్ అయితే వీటికి ఆపోజిట్గా ఉన్న సైడ్స్ ఈక్వల్ అవుతాయి. అంటే ఈ టీటాకి ఆపోజిట్ ఉన్న సైడ్ ఏంటి ఏబి, ఈ టీటాకి ఆపోజిట్ ఉన్న సైడ్ ఏంటి ఏసీ. ఈ 2 సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అండ్ వైస్ వర్సా ఈజ్ ఆల్సో ట్రూ, వైస్ వర్సా ఈజ్ ఆల్సో ట్రూ. అండ్ దెన్ ఏబిబిసి 2 ఈక్వల్ అయితే మనం ఏం చెప్పొచ్చు, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ సి, లేదా యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఏ, ఇలాగనా మనం చెప్పొచ్చు. ఓకేనా, క్లియరా? ఇది సైడ్కి యాంగిల్కి మధ్య ఉన్న రిలేషన్. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇటువంటి క్వశ్చన్స్ దీనిపైన ఎలా క్వశ్చన్స్ వస్తాయి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 65, ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ. ఒక ట్రయాంగిల్ తీసుకుందాం ఏబిసి, ఏబి అనేది దేనికి ఈక్వల్, బీసీకి ఈక్వల్. అండ్ యాంగిల్ ఏ ఎంత ఇచ్చాడు సార్, యాంగిల్ ఏ ఈజ్ 65 degrees. మనకు తెలిసిందేంటి 2 సైడ్స్ ఈక్వల్ ఉంటే వాటికి ఆపోజిట్గా ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్. అంటే బీసీకి ఆపోజిట్లో ఎంతైతే యాంగిల్ ఉందో ఏబీకి ఆపోజిట్లో అంతే యాంగిల్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు, యాంగిల్ సి అనేది కూడా 65 degrees. 65 అనేది ఆప్షన్లో ఉందా, లేదు. అంటే 25 కాదు, 50 కాదు, 40 కాదు. ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది, ఏంటది, నన్ ఆఫ్ దిస్. సో ఆన్సర్ ఈస్ నన్ ఆఫ్ దిస్. ఆన్సర్ ఏముండాలి, 65 degrees ఉండాలి. ఓకేనా. Now coming to the 9th question, question number 9 చూడండి. If the angles angle P, angle Q, angle R of a triangle PQR are in the ratio 6:7:7 respectively. ఓకేనా, రెస్పెక్టివ్లీ అంటే ఇక్కడ చూడండి ఒక ట్రయాంగిల్ అనేది ఇలా ఉంది, PQR ట్రయాంగిల్ PQR. సార్ PQR యాంగిల్ రేషియోస్ ఎంత ఇచ్చాడు, 6:7:7. అంటే P అనేది 6 parts అంటే 6x ఉంది, Q అనేది ఎంత 7x అనేది ఉంది. నెక్స్ట్ R వాల్యూ ఎంత, ఇది కూడా 7x, అంతేనా, ఇది కూడా 7x. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అంటే ఇలాగా గనక ఉంటే వీటిలో ఏ ఆప్షన్ అనేది కరెక్ట్. ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం, ఎప్పుడైనా కూడా 2 యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటే వాటికి ఆపోజిట్గా ఉన్న సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే యాంగిల్ ఆర్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటి, ఇది ఈక్వల్. యాంగిల్ క్యూకి ఆపోజిట్ ఉన్న సైడ్ ఇది ఈక్వల్. అంటే ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు, పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు పిఆర్. ఈ 2 సైడ్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. ఎక్కడుంది, ఆప్షన్ 1, అంతే. PQPR 2 సైడ్స్ అనేవి ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. నా కమింగ్ టు ద 10th క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ PQR యాంగిల్ Q ఈజ్ ఈక్వల్స్ టు 90. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఎలా ఉంది, PQR యాంగిల్ Q ఈజ్ ఈక్వల్స్ టు 90. ఇది 90 degrees అంట, ఇది 90 degrees. PQ ఈజ్ ఈక్వల్స్ టు 8. ఇది PQ వచ్చేసరికి 8 centimeters. PRQ యాంగిల్ PRQ అంటే ఇది, ఈ యాంగిల్ ఎంత 45 degrees. ఓకేనా, ఇది 45. ఇప్పుడు చూడండి మనకు తెలుసు ఏంటి, ఇన్ ఏ ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 180. అవునా, అంటే ఇక్కడ చూడండి 90, ఇది 45. ఇక్కడ యాంగిల్ P ఏమవుతుంది, దాని ప్రకారంగా ఇది కూడా 45 అవుతుంది. అవునా, ఇది కూడా 45. మనకు కావాల్సింది QR లెంత్ కావాలి. ఇక్కడ చూడండి,
ఇక్కడ 45 ఉంది, ఇక్కడ 45, రెండు యాంగిల్స్ అనేవి ఈక్వల్ అయ్యాయా? ఎస్, రెండు యాంగిల్స్ అనేవి ఈక్వల్ అయ్యాయి. వాటికి ఆపోజిట్గా ఉన్న సైడ్స్ అనేవి కూడా ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. అంటే 45కి ఆపోజిట్ ఏముంది? 8 ఉంది. ఇక్కడ కూడా 45కి ఆపోజిట్ ఏమవుతుంది? ఇవి రెండు యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. సారీ, రెండు సైడ్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. సో క్యూఆర్ కూడా 8 సెంటీమీటర్సే అవుతుంది. ఏమవుతుంది? క్యూఆర్ కూడా 8 సెంటీమీటర్సే అవుతుంది. సార్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 8 సెంటీమీటర్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 8 సెంటీమీటర్స్. క్లియరా? ఈ ట్రయాంగిల్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి కూడా, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ట్రయాంగిల్. మనకేంటంటే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో వచ్చేసరికి అంటే హైట్స్ అండ్ డిస్టెన్స్లో ఎక్కువగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 8 అయితే ఇక్కడ వాల్యూ ఏమవుతుంది? 8√2 అవుతుంది. అవునా? మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కూడా ఒక రైట్ యాంగిల్ మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ కనుక ఉంటే, అంటే ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ కనుక ఉంటే, ఇది 45, ఇది 45, ఇది 90 అయితే రేషియో అనేది ఎలా ఉంటుందంటే 1:1:√2 అవుతుంది. 1:1:√2 అంటే ఇది 8 అయితే ఇది 8√2, ఇది 10 అయితే ఇది 10√2, ఇది 20 అయితే ఇది 20√2 అలా అవుతుంది. ఓకేనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. నా కమింగ్ టు ద 11th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. వన్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 108 degrees అండ్ ద అదర్ 2 యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఒక ట్రయాంగిల్ అనేది ఇలా ఉంది. ఓకేనా? ఒక ట్రయాంగిల్ ఇలా ఉంది, ఏబిసి అందాం. ఏబిసి. సార్ ఒక యాంగిల్ వచ్చేసరికి 108 degrees అంట, ఇది వచ్చేసరికి 108 degrees అండ్ ద అదర్ 2 యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఏవైతే రెండు రిమైనింగ్ యాంగిల్స్ ఉన్నాయో ఇవి రెండు కూడా ఈక్వల్. ఇది x degrees అయితే ఇది కూడా x degrees. వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఈచ్ ఈక్వల్ యాంగిల్? అంటే మనకి x వాల్యూ కావాలి. మనకు తెలిసింది ఏంటి? సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈజ్ 180. ఇది 108, ఇది x. అంటే ఇక్కడ నుంచి నేను ఏం చేయొచ్చు? 108 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 180 కనుక అయితే ఇక్కడ నుంచి నేను ఏం చేయొచ్చు? 2x ఇజ్ ఈక్వల్స్ టు 180 నుంచి 108 తీసేయడం. అంటే ఎంత వస్తుంది? 72. 72లో హాఫ్ 36. సార్ ఎక్స్ వాల్యూ 36 degrees. చాలా ఈజీ క్వశ్చన్, విచ్ ఈజ్ ఆప్షన్ ఏ. ఇక్కడ అడిగింది మనకు ఎక్సే కాబట్టి, ఈక్వల్ యాంగిల్సే కాబట్టి మనకేమవుతుంది? ఆన్సర్ ఈజ్ 36. ఒకవేళ డబల్ లేదా సమ్ ఆఫ్ బోత్ ద ఈక్వల్ యాంగిల్స్, ఆ రెండు ఈక్వల్ యాంగిల్స్ యొక్క సమ్ అడిగితే 72 రాస్తాం. కానీ ఇక్కడ ఎక్స్ వాల్యూని అడిగాడు కాబట్టి ఆన్సర్ ఈజ్ 36. క్లియర్? నౌ కమింగ్ టు ద 12th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ పీక్యూ ఇజ్ ఈక్వల్స్ టు పిఎస్ ఇజ్ ఈక్వల్స్ టు ఎస్ఆర్. అంటే పీక్యూ అనేది, పీక్యూ దేనికి ఈక్వల్ అంట? పిఎస్కి ఈక్వల్. అండ్ ఇవి రెండు కూడా ఎస్ఆర్కి ఈక్వల్. ఓకేనా? ఈ 3 సైడ్స్ అనేవి ఈక్వల్ అంట. 3 సైడ్స్ కూడా ఈక్వల్. నెక్స్ట్ యాంగిల్ క్యూపిఎస్. యాంగిల్ క్యూపిఎస్ ఇది ఈ యాంగిల్ క్యూపిఎస్ ఇజ్ ఈక్వల్స్ టు 40 degrees. 40 degrees. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ క్యూపిఆర్? మనకు కావాల్సింది ఏంటి? యాంగిల్ క్యూపిఆర్ మొత్తం. ఓకేనా? లేదా సింపుల్గా యాంగిల్ పి మొత్తం కావాలి. యాంగిల్ పి అనేది మొత్తం ఫుల్ యాంగిల్ కావాలి. క్లియరా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలి? ప్రాపర్టీ యూజ్ చేయాలి. ఏంటది? సైడ్స్ కనుక ఈక్వల్ అయితే వాటికి ఆపోజిట్ ఉన్న యాంగిల్ కూడా ఈక్వల్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ ట్రయాంగిల్ పిఎస్ఆర్ తీసుకుంటున్నాను. పిఎస్ఆర్ కనుక చూస్తే ఇక్కడ ఈ యాంగిల్ ఈ సైడ్ రెండు కూడా ఈక్వల్. అంటే ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు? వీటికి ఆపోజిట్గా ఏవైతే యాంగిల్స్ ఉన్నాయో, ఓకేనా, కలర్ అనేది చేంజ్ చేద్దాం. వీటికి ఆపోజిట్గా ఏవైతే యాంగిల్స్ ఉన్నాయో అవి కూడా ఈక్వల్ అవుతాయి. ఇక్కడ ఇది ఇచ్చింది డేటా. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ యాంగిల్ రెండు కూడా ఏమైతే ఈక్వల్ అవుతాయి. ఇది టీటా అవుతుంది, ఇది కూడా టీటా అవుతుంది. అవునా? ఇది కూడా టీటా, ఇది కూడా టీటా. అండ్ దాంతోపాటు మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, ఎప్పుడైనా కూడా ఒక ట్రయాంగిల్లో దాని యొక్క ఎక్స్టర్నల్ యాంగిల్ అనేది, సరే ట్రయాంగిల్ అనేది ఓకేనా, ఇలా ఉంటే కొంచెం మనకు వేరేగా అనిపిస్తుంది. ఓకేనా? ఇలా రాద్దాం. ఇలా రాస్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది? లెట్ us say దిస్ ఇస్ ఎక్స్టర్నల్ యాంగిల్ ఈ. సార్ ఇక్కడ ఎక్స్టర్నల్ యాంగిల్ ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ద ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఆపోజిట్ ఏవైతే ఇంటీరియర్ యాంగిల్స్ ఉన్నాయో దానికి ఈక్వల్. అదేవిధంగా చూడండి, ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది? ఇక్కడ యాంగిల్ దిస్ ఈజ్ ద ఎక్స్టర్నల్ యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్ పిఎస్ఆర్ అండ్ దిస్ విల్ బీ ఈక్వల్ టు టీటా ప్లస్ టీటా. ఎందుకు? సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ యాంగిల్స్. ఓకేనా? సమ్ ఆఫ్ 2 ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏమున్నాయి? టీటా అంటే ఇది 2 టీటా అయింది, ఇది 2 టీటా. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ట్రయాంగిల్కి వచ్చండి. పిఎస్క్యూ వచ్చేసింది. పిఎస్క్యూ కనుక చూస్తే ఇక్కడ ఈ సైడ్ ఈక్వల్, అవునా?
ఈ రెండు సైడ్స్ ఈక్వల్ అంటే ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు, ఈ యాంగిల్ అండ్ ఈ యాంగిల్, ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వలే కదా, ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ అంటే దిస్ విల్ బికమ్ 2θ, దిస్ విల్ బికమ్ 2θ. అంటే ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా కనుక చూస్తే PQS ట్రయాంగిల్, ఓకేనా, PQS ట్రయాంగిల్ కనుక నేను తీసుకుంటే 40 ఒక 2θ ఒక 2θ అంటే దీని యొక్క సమ్ 40 degrees ప్లస్ 2θ ప్లస్ 2θ అనేది మనకు ఎంత అవుతుంది, 180 degrees అవుతుంది, అవునా. ఇది 180 degrees అంటే ఇక్కడ నుంచి నేను 4θ ఈజ్ ఈక్వల్స్ టు 140, 4θ ఈజ్ ఈక్వల్స్ టు 140, θ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 35, θ అనేది ఏమవుతుంది 35 degrees అనేది అవుతుంది, అవునా. θ ఈజ్ నథింగ్ బట్ 35 degrees, క్లియర్. కానీ ఇక్కడ మనకు కావాల్సింది θనా కాదు, మనకు కావాల్సింది θ కాదు, వాట్ వీ వాంట్ ఈజ్ యాంగిల్ P, యాంగిల్ P ఈజ్ ఈక్వల్స్ టు 40 degrees ప్లస్ θ. సార్ 40 degrees ప్లస్ 35, 40 ఒక 35 ఎంత సార్, 40 ఒక 35 వచ్చేసరికి 75 degrees. ఇక్కడ మనకు యాంగిల్ Pనే కావాలి, లేదా QPR అడిగాడు కదా, QPRే రాద్దాం కన్ఫ్యూజన్ లేకుండా, యాంగిల్ QPR, యాంగిల్ QPR ఈజ్ ఈక్వల్స్ టు 40 ప్లస్ θ విచ్ ఈస్ 40 ప్లస్ 35 విచ్ ఈస్ 75 degrees, ఓకేనా. ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ సి 75 degrees, క్లియర్. సో ఈ విధంగా మనం ఏంటంటే ఏవైతే ట్రయాంగిల్ యొక్క బేసిక్ ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ బేసిక్ ప్రాపర్టీస్ చూసాం మనం. దాంతోపాటు వీటిపైన ఏవైతే క్వశ్చన్స్ అనేవి మనకు ప్రీవియస్ ఇయర్ వచ్చాయో, అంటే ఇవన్నీ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకేంటంటే ఎగ్జామినేషన్లో ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్సే, ఓకేనా. అన్నీ కూడా ఎగ్జామినర్ ఏంటంటే ఈ కాన్సెప్ట్ పైన ఎటువంటి క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో అడుగుతాడు అనేది మనం ఆల్రెడీ చూసాం, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ అండ్ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం, ఓకేనా. సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ all the best for your upcoming SSC examinations. Okay.